హాయ్ హలో వెల్కమ్ టు ఎన్టీవీ ఎంటర్టైన్మెంట్ బిగ్ బాస్ టాక్స్ విత్ ఆద్య. ఇంకా బిగ్ బాస్లో చూసుకుంటే చాలా వరకు ఇంట్రెస్టింగ్గా ఉండేది ఏంటి నామినేషన్స్ కదా. నామినేషన్స్లో ఫస్ట్ వీక్ అయితే కొంచెం చప్పచప్పగానే వెళ్తాయి ఎప్పుడైనా కూడా. కానీ ఈ సీజన్లో అలా కాకుండా మంచి ఫైర్ అయితే పుట్టించాడు బిగ్ బాస్. అయితే ఈ నామినేషన్ ప్రాసెస్లో ఆల్రెడీ సంజన నామినేట్ డైరెక్ట్గా సంజన నామినేట్ చేశారు ఓనర్స్. ఒక ఆపర్చునిటీ ఇచ్చినప్పుడు మీరు ఎవరిని నామినేట్ చేస్తారు అంటే డైరెక్ట్ సంజన నామినేషన్ చేశారు. ఎవ్రీ టైం బిగ్ బాస్ ఇలాంటి ఎవరినైనా డైరెక్ట్గా నామినేషన్ చేస్తే నెక్స్ట్ మళ్ళీ అంత ప్రాసెస్ పెట్టిన టైంలో వాళ్ళు ఆల్రెడీ నామినేట్ అయ్యారు కాబట్టి వాళ్ళని కాకుండా మీరు మిగిలిన వాళ్ళని నామినేట్ చేయొచ్చు అని చెప్తాడు. కానీ ఈసారి బిగ్ బాస్ అలా చెప్పకుండా పోటీ అయితే స్టార్ట్ చేయించాడు. ఆ పోటీలో ఏంటంటే టెనెంట్స్కి మాత్రమే నామినేషన్స్లో పోటీ చేసే ఇది ఉంది. ఓనర్స్ జస్ట్ వీక్షకులా కూర్చొని చూస్తూ ఉంటారు. వీక్షకులకు చూస్తూ కూర్చొని ఉన్నా కూడా వాళ్ళకి కొంచెం ఫేవర్గా చేయొచ్చు. అండ్ బిగ్ బాస్ చెప్పిన దాంట్లో ఏం చెప్పారంటే మీరు కొంచెం బుర్ర పెట్టి ఈ ప్రక్రియను అయితే స్టార్ట్ చేయండి అని చెప్పారు. అంటే బిగ్ బాస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే మీరు ఓనర్స్లో ఎవరికొకరికి హ్యామర్ ఇచ్చినప్పుడు వాళ్ళు నామినేట్ అవ్వరు, వాళ్ళ నామినేషన్ ప్రాసెస్ నుంచి సేఫ్ అవుతారని చెప్పి. సో అప్పుడు వీళ్ళు ఏం ఆలోచించాలి, వాళ్ళు కొంచెం స్ట్రాటజీ ప్లే చేయొచ్చు టెనెంట్స్, కానీ వాళ్ళు ఆ స్ట్రాటజీ ప్లే చేయలేదు. కాకపోతే వాళ్ళు ఇంకో స్ట్రాటజీ అయితే ప్లే చేశారు. ఏంటి అంటే సంజన ఆల్రెడీ నామినేట్ అయింది కాబట్టి ఎవ్రీ టైం సంజన నామినేట్ చేస్తే మేము కొంచెం సేవ్ అవ్వచ్చు అని అనుకున్నారేమో. అంటే గ్రూప్ డిస్కషన్ అయితే పెట్టలేదు, బట్ స్టిల్ ఎవరు పోటీ పడి వచ్చినా కూడా సంజనాని తీసుకెళ్ళి నామినేట్ చేయడం అట్లా చేశారు. ఫస్ట్ అలా సంజన నామినేట్ చేసినప్పుడు పవన్కి హ్యామర్ ఇస్తే పవన్ యాక్సెప్ట్ చేశాడు, దానికి రీజన్ చెప్పాడు, అయిపోయింది. అప్పుడే సంజన దానికి చెప్పింది అనమాట. ఏమని అంటే నేను ఆల్రెడీ నామినేట్ అయ్యాను కదా, దాంట్లో ఏముందిలే అన్నట్టుగానే తను చెప్పింది. అప్పటికి తను డిఫెండ్ చేసుకున్నప్పటికీ కూడా ఆ మాట చెప్పింది. చెప్పినా కూడా వాళ్ళు ఒకసారి చేశారు, అయిపోయింది. మళ్ళీ నెక్స్ట్ టైం కూడా అలానే సంజన నామినేట్ చేస్తే దీనికి దమ్ము శ్రీజ వచ్చి ఆ రీజన్స్ని యాక్సెప్ట్ చేసింది. మీ రీజన్స్ కరెక్ట్గానే ఉన్నాయి, కాకపోతే మీ రీజన్స్ కరెక్ట్గానే ఉన్నాయి, సంజనాది మిస్టేక్ ఉందని చెప్పి సంజనాతో కాసేపు డిస్కషన్ చేసింది, కాసేపు గొడవ పడింది, ఆర్గ్యూ చేసింది, అంతా చేసేసి కానీ నేను సంజనాని చెయ్యట్లేదు, నామినేట్ చేయట్లేదు అని చెప్పి సంజనాని పక్కకు పెట్టేసేసి తనుజాని నామినేట్ చేసింది. తనుజాని నామినేట్ చేసినప్పుడు ఆయన గొడవ మామూలుగా లేదనమాట. టెనెంట్స్ వర్సెస్ ఓనర్స్ లా ఉంది. ఇంకా ఓనర్స్ నుంచి అయితే ఇంకా మీకు తెలియదు ఏముంది, ఫస్ట్ నుంచి మనం అగ్ని పరీక్ష స్టార్ట్ అయినప్పటి నుంచి చూస్తూనే ఉన్నాం కదా. మాస్క్ మ్యాన్ చేసే కాంట్రవర్సీ మామూలుగా ఉండదు. అసలు ఏం మాట్లాడినా కూడా కొంచెం రఫ్ అండ్ టఫ్గా ఇట్లా ఇస్తుంటాడు, అవతల వాళ్ళకి హట్ అనిపించేలాగా. అలానే చేశాడు ఇప్పుడు కూడా. బట్ తనుజ గట్టిగా నిల్చుంది. అంటే అంత ఉండదేమో, ఆమె స్టార్టింగ్లో కొంచెం డౌన్ అయిపోయిద్దేమో, ఏడుస్తుంటుంది కదా, కొంచెం ఎమోషనల్ అయిపోతుంటుంది కాబట్టి డౌన్ అవుతుందేమో అనుకున్నాం. కానీ నామినేషన్ ప్రాసెస్లో మాత్రం డౌన్ కాకుండా గట్టిగా రఫ్ అండ్ టఫ్ ఇచ్చింది. ఆ తర్వాత ఇంకా ఎమోషనల్ అయింది, ఏడ్చింది. అలా దమ్ము శ్రీజ వీళ్ళు చేస్తున్న ప్లాన్ని బ్రేక్ చేసేసింది. తనని చేయకుండా, సంజనాన్ని చేయకుండా తనుజాని చేసింది. సో అక్కడ తెలివి ఉపయోగించింది అని అనిపించింది. బట్ ఓనర్స్ ఏమైనా ప్లాన్ చేసుకున్నారా అని అయితే అనిపిస్తుంది ఇక్కడ మనకి. కానీ ఓనర్స్ ఏం ప్లాన్ చేసుకోలేదు, వాళ్ళు తెలియకుండానే వాళ్ళు మంచిగా ఏమంటారు టెనెంట్స్లో ఉన్న 9 మెంబర్స్ని నామినేట్ చేశారు. దాంట్లో ఆల్మోస్ట్ 9 మెంబర్స్ని నామినేట్ చేశారు హ్యాపీగా. ఒక భరణి మాత్రమే మిగిలిపోయాడు అనమాట. అండ్ తనుజ నామినేట్ చేసిన టైంలో రీతు చౌదరితో అయిన ఇష్యూని బయటికి తీసుకొచ్చారు. అప్పుడు రీతు చౌదరి అట్లీస్ట్ తన టీమ్మేట్ కాబట్టి నామినేషన్ ప్రాసెస్లో తనకు సపోర్ట్ చేసి ఉంటే బాగుండేది అని అనిపించింది. తనకు సపోర్ట్ చేసి దాని తర్వాత కావాలంటే వాళ్ళు పర్సనల్గా మాట్లాడుకున్నప్పుడు లేదు నువ్వు ఇలా చేసావు నాకు నచ్చలేదని చెప్పుంటే బాగుండేది. ఎందుకంటే ఇక్కడ టెనెంట్స్ వర్సెస్ ఓనర్స్ టీం నడుస్తుంది కాబట్టి కొంతవరకు మనకే యూనిటీ లేకపోతే ఎలా అనేది ఆలోచించట్లేదు అని మాత్రం అనిపించింది కొంతమంది. సుమన్ శెట్టి ఫిట్ కాదు అని చెప్పేసి రాము చెప్పాడు. రాము చెప్పి నామినేట్ చేశాడు, నామినేట్ అయిపోయాడు సుమన్ శెట్టి. కానీ ఇదే సుమన్ శెట్టి సేమ్ ప్రాసెస్లో నామినేషన్ ప్రాసెస్లో తను ఫిట్ అనేది చూడ్డానికే కాదు, మనం చేయాలనుకుంటే ముందుకెళ్ళాలనుకుంటే వెళ్తాం అనేది మాత్రం చూపించాడనిపించింది. ఫ్లోరాతో పోటీ పడి మరి ముందెళ్ళి హ్యామర్ పట్టుకున్నాడు. సో అక్కడ హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి సుమన్ శెట్టికి. అలా సుమన్ శెట్టి తనని ప్రూవ్ చేసుకున్నాడు. ఇప్పటివరకు సైలెంట్గా ఉన్నా కూడా స్టార్ట్ అయ్యి 3 days అయినా కూడా సైలెంట్గా చూస్తూ ఉన్నాడు. ఒక్క మాట వేసాడు అంతే, ఒక పని చేశాడు. ఎవరికి? సంజనాకి. నాకు తెలుగు వచ్చు, తెలుగులోనే చెప్తున్నాను, నాకు అర్థమవుతుందని చెప్పి ఒక చిన్న ఇట్లా ఒక మాట వేసాడంటే నేను మాట్లాడితే నేను ఏదైనా యాక్ట్ చేస్తే అది రఫ్గా ఉంటుందని అయితే చూపించాలని అయితే అనుకున్నాడు అనిపించింది. దాంట్లో ఒక అర్థం ఉంటుందని అయితే అనిపించింది. చూద్దాం మరి ముందు మరి ఈ వీక్లో నామినేషన్లో ఉన్నాడు కాబట్టి చాలామంది డేంజర్ జోన్లో ఉంటుండొచ్చు సుమన్ శెట్టి అని అనుకుంటున్నారు. మరి ఈ వీక్ నుంచి బయటపడతాడా లేదా లేకపోతే ఇంటి నుంచి బయటకు వస్తాడా అనేది మాత్రం
వీకెండ్ వరకు చూద్దాం మనం. ఫైనల్‌గా ఇదే టెనెంట్స్ నుంచి అస్సలు నామినేట్ అవ్వని భరణికి బిగ్ బాస్ ఒక ఆపర్చునిటీ ఇచ్చాడు. ఏంటి అంటే మీరు ఓనర్స్ నుంచి ఎవరినైనా ఒకరిని డైరెక్ట్ నామినేట్ చేయొచ్చు విత్ వాలిడ్ రీజన్స్ అని చెప్పి. అప్పుడు చెప్పాడు దాంట్లో నుంచి హ్యామర్ పొందంది ఇద్దరే, మర్యాద మనీష్ ఇంకా డిమాండ్ పవన్‌ని నామినేట్ చేస్తున్నా అని చెప్పి తీసుకున్నాడు భరణి. దానికి ఇంకా డిమాండ్ పవన్ కాసేపు ఆర్గ్యూ చేసినా కూడా అంటే డిమాండ్ పవన్‌ది ఇంకా పర్ఫార్మెన్స్ కనిపించలేదు ఇక్కడ మనకి. చూస్తే కొంచెం సైలెంట్‌గా అట్లే ఉన్నాడు. మర్యాద మనీష్ కొన్ని దగ్గర రియాక్ట్ అవుతున్నాడు, కొన్ని దగ్గర మాట్లాడుతున్నాడు. కాబట్టి భరణి డిమాండ్ పవన్ మాకంత సెట్ అవ్వట్లేదు, ఇంకా మాట్లాడట్లేదు, అంత సింక్‌లో లేడు అని చెప్పేసి తనని నామినేట్ చేశాడు. దీంతో నామినేషన్ ప్రక్రియ అయితే కంప్లీట్ అయింది. ఈ నామినేషన్ ప్రక్రియలో టెనెంట్స్ వర్సెస్ ఓనర్స్‌లో టెనెంట్స్ అయితే చిత్తుగా ఓడిపోయారు. టెనెంట్స్ నుంచి భరణి తప్ప అందరూ నామినేట్ అయ్యారు. ఓనర్స్ మాత్రం పవన్ మాత్రమే నామినేట్ అయ్యాడు. వీళ్ళు కొంచెం ఆలోచించి ఒక్కరికే హ్యామర్ ఇస్తూ వస్తే ఆ ఒక్కరే కదా, ఆ ఒక్కరు నామినేషన్ ప్రాసెస్ లేకుండా మిగిలిన వాళ్ళందరూ నామినేషన్స్‌లో ఉంటుండే. ఆ విషయం మొత్తం ఆ నామినేషన్ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయ్యాక కూర్చొని డిస్కస్ చేస్తున్నప్పుడు అప్పుడు ఇమాన్యుల్ అన్నాడనమాట. ఏమని, ఇలా మనం చేసుంటే బాగుండేది కదా, ఒక్కరికే హ్యామర్ ఇచ్చుంటే బాగుండేది, మనం గ్రూప్ గేమ్ ఆడలేదు, వాళ్ళు గ్రూప్ గేమ్ ఆడారు, వాళ్ళు వాంటెడ్లీ అందరినీ కలిపి మనల్ని అందరినీ నామినేట్ చేశారు, మనలో ఉన్న అందరినీ నామినేట్ చేశారు ఒక్కరిని తప్ప. సో మనం కూడా అలా ఏమైనా ప్లాన్ చేస్తుంటే బాగుండేది అని చెప్పి. ఇది అంతా హరీష్ విన్నాడు. హరీష్ విని వాళ్ళ గ్రూప్తో అనుకుంటున్నప్పుడు మనం ఏం ప్లాన్ చేసుకోలేదు, బట్ అది వర్కౌట్ అయింది అని చెప్పి. అయితే దీంట్లో ఏంటి అంటే వీళ్ళు ఆల్రెడీ అగ్ని పరీక్ష 15 డేస్ నుంచి ఉన్నారు. 15 డేస్ అగ్ని పరీక్షలో కూడా ఒకరినొకరు ఎలా బీట్ చేసుకోవాలి అనేది మొత్తం ప్లాన్ చేస్తూ అదే ఫ్లోలో ఉన్నారు. కాబట్టి వాళ్ళు అదే ఫ్లోలో హౌస్లోకి వచ్చారు, అదే ఫ్లోలో వాళ్ళు కంటిన్యూ అవుతున్నారు. కానీ సెలబ్రిటీస్ ఇప్పుడే వచ్చారు కాబట్టి వాళ్ళ ఆట ఇంకా మొదలు అవ్వలేదు, వాళ్ళకి ఇంకా అర్థం కాలేదు ఇంకా టోటల్గా. వీళ్ళకి అగ్ని పరీక్షలో ఉన్నప్పుడు నవదీప్ ఇంకా శ్రీముఖి వాళ్ళని ఎప్పుడు చూసినా మీరు గొడవ పడాలి, మీరు ఆర్గ్యూ చేయాలి అన్న విధంగానే, మీరు మైండ్ పెట్టి ఆలోచించాలనే విధంగానే వాళ్ళని మోటివ్ చేస్తూ వచ్చారు. అది ఇక్కడ వీళ్ళకి వర్కౌట్ అయిందని నాకు అనిపించింది. ప్లాన్ చేసుకోకపోయినా కూడా వీళ్ళు ప్లాన్ చేసుకోకపోయినా వీళ్ళు గెలిచారు ఈ నామినేషన్ ప్రక్రియలో అనిపించింది. అండ్ టెనెంట్స్ అంటే మన సెలబ్స్ బొక్కబోర్ల పడ్డారు. ఇక దాని తర్వాత మనకి బిగ్ బాస్ హౌస్లో ఇంకొకటి ఏంటి, ఎప్పుడు ఫుడ్ గురించి గొడవలు అవుతూ ఉంటాయి, అది తెలుసు కదా. ఆ గొడవల్లో గుడ్డు పోయిందని చెప్పైతే పెద్ద రచ్చ. ఈరోజు నిన్నటి ఎపిసోడ్ సగం మొత్తం గుడ్డు పోయిందనే రచ్చనే స్టార్ట్ అయిపోయింది. సగం ప్రాసెస్ నామినేషన్ అయిపోతే ఇంకా హాఫ్ మొత్తం ఆ గుడ్డు గురించి అయిన గొడవ. సంజన వెళ్ళి గుడ్డు తినింది, ఆ గుడ్డు ఎందుకు తిన్నారని చెప్పి గొడవ అయింది. గుడ్డు తిన్నందుకు, మా పర్మిషన్ లేకుండా గుడ్డు తిన్నందుకు మేము అసలు ఎవరిని హౌస్లోకి రానివ్వము అని చెప్పి అన్నారు. అలా అన్నందుకు కొంచెం భరణి హట్ అయ్యారు. అంటే మీ ఒక్కరి వల్ల హౌస్ హార్మనీ పాడవుతుంది అని చెప్పి మర్యాద మనీష్ చెప్పాడు. అలాగే మీ ఒక్కరి వల్ల మా అందరికీ హౌస్లోకి అలో లేదు అని చెప్పారు. ఇప్పుడు మేము వెళ్ళకపోతే ఎలా, ఏదన్నా అవసరం ఉంటే వెళ్తాం కదా, మీ ఒక్కరి వల్ల ఇంతమంది ఇబ్బంది పడాల్సి వస్తుంది అని చెప్పి అన్నారు. అవును, కొంచెం అనిపిస్తుంది హౌస్ హార్మనీ చెడిపోవడానికి కొంతవరకు సంజన కారణం అవుతుంది అని అనిపించింది. బికాస్ తను చేసిన మిస్టేక్స్ కూడా తను ఫీల్ అవ్వట్లేదు, ఎవరికి వెళ్ళి సారీ చెప్పట్లేదు, తను చాలా బిందాస్గా నాకు కావాలి, నేను తిన్నా అంతే అన్నట్టుగా అలా ఉందన్నమాట. దానికి అందరు కొంచెం హట్ అయ్యారు. మళ్ళీ తనే విక్టిమ్ కార్డ్ ప్లే చేస్తుంది అని అనిపించింది. మీకేమనిపిస్తుంది చెప్పండి. అండ్ ఈ వీక్లో ఎవరు ఎలిమినేట్ అవుతారని కూడా అనిపిస్తుందో కామెంట్ చేయండి.